తలంబ్రాలు, ఈ రత్నాల తలంబ్రాలు, వజ్రాల తలంబ్రాలు. అమ్మవారు చంద్రవంశం కాబట్టి ముత్యాలు పోస్తూ ఉన్నారు. జనక్య కమలామలంజలి పుటేయ తత్పరాగాయితాః అనేటటువంటి శ్లోకం మనకు బాగా అందరికీ కూడా పరిచయమైనటువంటి శ్లోకం. వీటిని అక్షతారోపణము అంటూ ఉంటారు. ఇవి బియ్యంలో రకరకాలైనటువంటి సుగంధ ద్రవ్యాలను కలిపి ముత్యాలను కలిపి పోస్తూ ఉన్నారు. వీటి రంగు చూస్తూ ఉన్నట్టయితే బయట తెల్లగా ఉన్నాయిట ముత్యాలు. ఈ తెల్లటి ముత్యాలు అమ్మవారి యొక్క ఎర్రటి దోసిళ్లలో అసలే గోరింటాకు కూడా పెట్టుకున్నట్టుగా ఉన్నారు. మన తెలుగింటి ఆడపడుచు కదా, అసలే ఆమె చేతులన్నీ తామర పువ్వుల్లా ఉంటాయి. అందులో గోరింటాకు తెల్లని ముత్యాలు పడగానే ఆ ముత్యాలన్నీ కూడా పద్మరాగాలుగా మారిపోయాయిట. జనక్యమలామలంజలి పుటే అక్కడి నుంచి అయ్యవారి మీద పోయబోతోంది. పోస్తూ ఉన్నప్పుడు గాలిలో ఉన్నప్పుడు ఆ యొక్క ముత్యాలు తెల్లగానే ఉండిపోయాయి. తెల్లగా ఉన్నటువంటి ముత్యాలు ఉన్నాయిట. ఆ తర్వాత రాముడి యొక్క శిరస్సు మీద పడినప్పుడు ఆ రాముడి ఎత్తుగా పడినప్పుడు ఇంద్రనీలాయినట్టు. అటువంటి అక్షతలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ నే కాదు, భారతదేశాన్నే కాదు, ప్రపంచ మానవాళిని కూడా రక్షించాలి, లోక కళ్యాణం జరగాలి అనేటటువంటి విషయాన్ని చూస్తున్నాం. సాధారణంగా అక్షతలు అనగా ఈ తలబ్రాలు పోసుకున్నప్పుడు వధూవరుల్లో వాత్సల్యంతో కూడిన, శృంగారంతో కూడిన, ప్రేమతో కూడిన ఆవేశం ఉంటుందిట. ఒక్కసారిగా దూరదర్శన్ ద్వారా ప్రసారతం అవుతున్నటువంటి ఈ దృశ్యాలు చూసే వాళ్ళందరికీ తమ తమ పెళ్లిలో తలంబ్రాలు పోసిన వైనం గుర్తొచ్చి మీరు చిరునవ్వు నవ్వుకుంటూనే ఉన్నారు నాకు తెలుసు. కానీ ఇక్కడ తలంబ్రాలను ఒక్కసారిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వారు నాకి తన్మయత్వంతో నమస్కరిస్తూ ఉన్నారు. ఆ ముత్యాల తలంబ్రాలని అటు ఇటు కూడా పోస్తూ కలుపుతూ ఉన్నారు. ఆ ముత్యాలన్నీ కూడా కలుపుతూ రకరకాల వారందరూ కూడా తాకుతూ ఉన్నారు. ఆ తలంబ్రాలను తాకడం అనేటటువంటిది ఒక విశేషమైనటువంటిది. ఎందుకంటే ఒక్కొక్కరు మామూలుగా తలంబ్రాలను తాకడం అనేటటువంటి వాళ్ళు ఆశీర్వదించడం. కానీ ఇక్కడ ఆ తలంబ్రాలు తాకిన వారికి అందులోని శక్తి మనలో ప్రవేశిస్తూ ఉంటుంది. అవి సామాన్యమైనటువంటివా? నిజానికి అవి ఏ పంట పొలంలో పండాయో ఆ పంట పొలం ధన్యమైనటువంటిది. ఆ పంట పొలాన్ని కాసినటువంటి గాలి కాపు ధన్యకుడైనటువంటి వాడు. ఆ పంట పొలంలో ప్రవహించినటువంటి నదీ జలాలు పవిత్రమైనటువంటివి. ఆ యొక్క వడ్డను దంచినటువంటి రోకళ్ళు అన్నట్టు ఇక్కడ ఒక ఐతిహ్యాన్ని చెబుతారు. ఈ తలంబ్రాలు గోటితో ఒలిచినటువంటివి, అంతేగాని ఏ యంత్రాలతో చేసినటువంటివి కాదు. గోటితో ఒలిచినటువంటి వడ్లతో వచ్చినటువంటి గింజలను తీసుకొచ్చేసేసి ఆ బియ్యంలో ఉన్నటువంటి కుంకుమని, పసుపుని, తలబ్రాలను కలిపినటువంటి వైశిష్యాన్ని ఇక్కడ ఉన్నది. అందుకే ఈ తలబ్రాలని, ఈ ముత్యాల తలబ్రాలందరినీ కూడా ఇళ్లలో ఉంచుకుంటూ ఉంటుంటారు. ఇళ్లలో తీసుకెళ్లి దేవాలయాల్లో ఉంచుకుంటూ ఉంటారు. ఈసారి ఈ తలబ్రాల యొక్క వితరణకు ప్రత్యేకంగా రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో కూడాను దేవాదాయ ధర్మదాయ శాఖ ఏర్పాట్లు చేసినట్టుగా మన అధికారులు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఈ ఉత్సవం అయిన తర్వాత వీటి కోసం ఎవరూ కూడా తొక్కిసలాట పడకుండా భద్రాచలంలోనే కాదు అనేకమైన ప్రాంతాల్లో ఈ ముత్యాల తలంబ్రాలు కలిపినటువంటి ఏర్పాట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా క్షుణ్ణంగానూ చక్కగానూ ఏర్పాటు చేసింది. సుమారుగా 2 లక్షల మంది ప్రజానికానికే కాదు, ఎంతమందికి కూడా అంతే విధంగా కూడా తలంబ్రాల ఏర్పాట్లు నిమగ్నమై ఉన్నాయి. ఇక ఒక్కసారిగా దర్శిద్దాం ఆ తలంబ్రాల యొక్క దృశ్యాన్ని. మొట్టమొదట గిన్నెలో, వెండి గిన్నెలో ఆ ముత్యాల తలంబ్రాలు పోసి సీతాదేవికి అందజేస్తూ ఉన్నారు. అయ్యా నారాయణాచార్యులు గారు తలంబ్రాల వైశిష్యాన్ని తెలియజేయండి. జానక్యాః కమలామలాంజలిపుటేయాః పద్మరాగాయితాః న్యస్తా రాఘవమస్తకే చ విలసత్కుండప్రసూనాయితాః సస్తాః శ్యామలకాయకాంతికలితాః యాయింద్రనీలాయితాః ముక్తాస్తాః శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాః. సీతారామచంద్రుల వారి యొక్క కళ్యాణ సందర్భంలో పరస్పరము ముత్యాలు పోసుకుంటున్నారు. సీతమ్మ వారి యొక్క హస్తములు సహజంగా ఎర్రగా ఉన్నాయి సాముద్రిక శాస్త్రరీత్యా. అలా ఉన్నటువంటి ఈ ముత్యాలు రామచంద్రుని యొక్క శిరస్సు మీద మల్ల మొగ్గల గారు, ఆయన దేహం మీద ఇంద్రనీలమణుల్లాగా ఉన్నాయి. అటువంటి ముత్యములు మనందరికీ సకల క్షేమ స్థైర్య లాభములను కలిగించాలి అని చెప్పేసి ముత్యాల తలంబ్రాల యొక్క
ఇప్పటికీ కూడా కళ్యాణ పత్రికల్లో కూడాను ఈ శ్లోకాన్ని చేసుకుంటూ చెబుతూ ఉంటారు. అదిగో ఇప్పుడు సీతమ్మ వారి యొక్క మూడు శిరస్సు మీద ఉంచుతూ ఉన్నారు. కామ సమర్థత మూడు కొబ్బరి చిప్పలలో అక్షతలు తీసుకొని తలబరాలను తీసుకొని మంత్రాక్షతలని అమ్మవారి యొక్క చేతిలో ఉంచుతూ ఉన్నారు. ఈ తలబరాలని ప్రోక్షణ చేస్తున్నారు. ఆ ప్రోక్షణ చేసి పరిశుద్ధం అవుతున్నాయి అక్కడ ఉన్నటువంటి అందరి యొక్క హస్తాలు. రంగతరాతిభంగ ఖగరాజతురంగ విపత్పరంపరోత్తుంగ సమఃపతంగ పరితోషిత రంగ దయాంతరంగ సత్సంగ ధరత్మజ హృదయ సారస భృంగ నిశాచరాబ్జ మాతంగ శుభాంగ భద్రగిరి దాశవధి కరుణాపయోనిధి. అమ్మవారి శిరస్సుపై తలంబరాలు జారుతూ ఉన్నాయి. నక్షత్రాలన్నీ కూడా భూమాత మీద వారుతున్నట్టుగా అనిపిస్తున్నది. రకరకాల నవరత్నాలన్నీ కూడా పుడమి తల్లి మీద పడుతున్నట్టుగా అనిపిస్తున్నటువంటిది. మేఘాలలో నుంచి అత్యద్భుతమైనటువంటి నీటి బిందువులు వర్షిస్తున్నట్టుగా ఉన్నది. ప్రజల హృదయాలలోని భక్తి అనేటటువంటి పుష్పాలన్నీ కూడా అమ్మవారి శిరస్సు మీద వర్షిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి మనోజ్ఞమైన భావాలన్నీ కూడా శ్రీరామచంద్రుడి యొక్క శిరస్సులో నుంచి వస్తున్నట్టుగా ఉన్నది. హిమాలయాల మీద నుంచి జారుతున్నటువంటి జలపాతాలుగా కనిపిస్తూ ఉన్నాయి. సెలయేళ్లలాగా ఆ యొక్క అక్షతలన్నీ కూడా ముత్యాలన్నీ వస్తున్నట్టయితే శ్రీరామచంద్రుడు అనే నల్లని కొండ మీద నుంచి వేగంగా దుమికి వస్తున్నటువంటి ముత్యాల సెలయేళ్లలాగా కనిపిస్తూ ఉన్నట్టున్నాయి. అవి సాధారణమైనటువంటి విశేషాంశాలు కాదు, చాలా చిత్రాతి చిత్రమైనటువంటి. అదిగో ఆ శిరస్సు మీద కలుస్తున్నటువంటి పూల కాదు, ముత్యాల కావు, అవన్నీ కూడా ఆ ఆకాశం నుంచి ఆ దేవతలు కురిపిస్తున్నటువంటి పుష్పవృష్టిలాగా కెంపులు జారుతున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉన్నాయి. ఆ కెంపులు జారుతున్నటువంటి ఆ దృశ్యాలు చూస్తున్నటువంటి చూడండి, రామచంద్రుని కొనుక్కున్న సీతమ్మ మీద తలబరాలు వస్తున్నాయిట. అవి 3 వంతులు అక్షతలు, 1 వంతు ముత్యాలు. ఆ ముత్యాలన్నీ కూడా దశరథ మహారాజు ప్రత్యేకంగా తీసుకొచ్చి ఏరు తెచ్చినటువంటి స్వాతి ముత్యాలు, సముద్రంలో అనవర్థమైనటువంటి ముత్యాలు, కెంపులు, రత్నాలు, అటువంటి అద్భుతమైనటువంటి దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒక ముత్యంలో రాముల వారి యొక్క చెమటకు ఆగి ఆ కుడి కంటికి పైగా కట్టుకున్నట్టుగా ఉంది. చూడండి, అది ఎలా ఉందంటే చంద్రబామ నుంచి వచ్చినటువంటి వెన్నెల తునక ఆయన శరీరం మీదుగా ఉన్నట్టుగా ఉంది. అమ్మవారి మీద పడుతున్నటువంటి ముత్యాలు జారుతూ ఉన్నప్పుడు ఆ సిగ్గులే బాగున్నాయి. ఆ సిగ్గుల ముందు ఈ ముత్యాలు తెల్లబోయినట్టుగా అనిపిస్తున్నాయి. ఆమె కళ్ళల్లో ఉన్నటువంటి రత్నాల యొక్క కాంతుల్లో ఉన్న ఎర్రని కాంతులకు నక్షత్రాలు ఇంకా సిగ్గుపడినట్టుగా ఉన్నాయి. అమ్మవారి కళ్ళే అందంగా ఉన్నాయి. అమ్మవారి యొక్క నాసాగ్రాన్ని చూస్తున్నట్టయితే చుట్టుపక్కల ఉన్నటువంటి సంతంగ పువ్వులన్నీ కూడా సిగ్గుపడుతూ ఉన్నటువంటి ఉన్నాయి. శ్రీ క్షమాపుత్రి వివాహ వేళ తన శ్రీ క్షీరాంజలి ముత్యములు ఆ క్షమా స్వర్గపు కంఠకాంతులైన అల్లంత మల్లెములను భూక్ష్మానాథమి చేరి ఇంద్రమణువై ఆనందముంచంద శ్రీ లక్ష్మీ మాధవ సింహవాహనల లౌక్యము సంభావ్యమౌ. ఈ ప్రపంచానికి మొత్తానికి కూడా సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవరాశికి కూడా ఈ అక్షతలు ప్రాణశక్తిని ఇచ్చుగాక, ఈ అక్షతలు జీవశక్తిని ఇచ్చుగాక, ఈ అక్షతలు సంక్షేమ శక్తిని ఇచ్చుగాక, ప్రజలందరికీ కూడా సంతోషాన్ని, సౌఖ్యాన్ని, సంక్షేమాన్ని అన్ని కూడా ఇచ్చుగాక, అందరూ కూడా సుఖ శాంతులతో వర్ధిల్లుగాక అనుకున్నారు. దూరదర్శన్ ద్వారా వేలాది మందికి, లక్షలాది మందికి, కోట్లాది మందికి ఈ అద్భుతమైనటువంటి దృశ్యాన్ని చూసినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా దిగ్గుగా లేచి నమస్కరిస్తున్నారు. చూడండి.